ఇప్పుడు అంతా ఆ సీన్ ఎంత ఏం కనపడటంలే మనకంతా ఎందుకు కనపడుతుంది? ఇప్పుడు పొద్దున్న లేచిన నుంచి కూడా ఒకటే దీనిలో ఏది పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్టే అనసూయ, అన్వేషు, శివాజీ. ఇవి తప్ప మనకి ఏదైనా కనపడతా అంటేనే కదా. ఏందో నాకు అర్థమే కావటంలే. మన ఎలక్షన్లో చూసినాం, స్కూల్ విద్యా వైద్యం బాగుండాలని జగన్మోహన్ రెడ్డి చేస్తా అంటే లేదు, మనకు మంచి మందుగాలం కొట్లాడిన వాళ్ళం. రోజు డిబేట్లలో చూస్తుంటే ఒకటే డిస్కషన్ వస్తుంది. అన్వేష్ ఏం మాట్లాడినాడు, అనసూయ ఏం బట్టలు వేసుకుంది, దీని మీదే ఉంది డిస్కషన్ అంతా. ఎవడు మాట్లాడుతున్నాడు? ఈ చిరుతలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడో తెలియదు. అన్ని ఊరికే జంబక్కే. నేను ఈ మధ్య ఒకటి రీల్ చూసా, ట్రెండ్. ఒక ఆమె పాడుతూ ఉంటుంది, శశి గారు ఒక లైక్ కొట్టండి ఇది అని కొడతా అంటే వెనకలోడు వాళ్ళ భర్త అంటాడు. అట్లా తయారైంది మా ఈ పచ్చ మీడియా ఛానల్లో. అసలు ఏంది ఉండదు, వీళ్ళు పుచ్చుకోరేది చిరుతలు కొడతా ఉంటారు. అక్కడ వాని కష్టము చూడలేకపోతాను, మగుని కష్టము, వీళ్ళ ఇబ్బంది చూడలేకపోతాను. పచ్చ మీడియా ఛానల్ అది. ఆమె వార్త అంటే ఒకటి చూడండి అంటే అంటుంది ఆమె. మీరు చూసింటారు. అట్లా తయారైంది వీళ్ళది. దానికి వీళ్ళు అంతా డప్పు కొట్టాల్సిన, చిరుతలు కొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ పని చేసినా వాళ్ళే నిలబెడతారు. మీ టీవీ5 సాంబా, వెంకటకృష్ణ వీళ్ళందరూ కూడా లేని ఎలివేషన్స్ ఎందుకు? మనకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప ఎక్కడెక్కడ కాంట్రవర్సీ చేయాలి అది తప్ప వేరే లేదు. వాళ్ళు నాకు ఇట్లాంటి టైంలో వస్తాడే ఆయన. చంద్రబాబు కొద్దిగా సమస్య ఉంటే ఆయన రావాలా ఎక్కడో చోట, ఏదో ఒకటి ఇష్యూ. ఏమంటే నాకు గోవిందరాజు స్వామిలో పాపం మంది ఎక్కినాడు అయ్యప్ప, నాకు 90 ml కావాలని. మాకు 90 ml వేసుకుని దిగుతాడని అంత పవిత్రంగా ఉన్నాను ఆయన. ఇల్లు ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ ప్రాంతవాసిగా ఇక్కడికి నష్టం చేకూర్చడంలో చంద్రబాబు నాయుడు ముందున్నాడు.